Greetings in the name of our Lord and Savior Jesus Christ. I may not be able to stand for much long. ఎందుకంటే somehow శారీరకంగా బాగా అలసిపోయినటువంటి భావన ఉంది. మార్నింగ్ కూడా I don't know at what time I would relieve from this pulpit అనుకున్నాను. బట్ గాడ్స్ గ్రేస్ ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్న భౌతికంగా. కానీ చేతనైన కాడికి I would like to share the word of God. Kindly bear with me. Just keep praying for your pastor. This is an humble appeal. ప్రార్థన చేయండి అయ్యగారి కొరకు. బికాస్ మల్టీటాస్కింగ్ పరిచర్య we have taken up in Garrison. I need strength of God. Almost 60% of my book is getting completed. I am writing a book on foundations of the Bible. Telugulo దాదాపు 60% పూర్తి అయింది. Daily around 14 hours I am sitting in doing this task. 14 hours బయటకు వెళ్తలేను. And administrative tasks of Garrison. తర్వాత చర్చ్ ఎక్స్టెన్షన్ వీఆర్ డూయింగ్. దేవునికి వందనాలు. మీ అందరి ప్రార్థన మేము ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, అడిగిన దానికంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యము అందులో పాల్గొన్న వానికే ఆ అనుభూతి తెలుస్తుంది. నేను దేవుణ్ణి ఒక అలియాబాద్ ఇస్తే చాలు దేవుడా అని మొదలుపెట్టినాం. జ్యోతమ్మ, నేను, ఇద్దరు జానన్నలు ఉన్నారా? ఇద్దరు జానన్నలు, ఇద్దరు పోలీస్ ఎస్ఐలే. వీ హ్యావ్ జస్ట్ ప్రేడ్ హియర్. ఇదే గుడి మెట్ల ముందు మేమందరం కూర్చొని లెట్ us టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ మెట్రోపాలిటన్ అని వీ హ్యావ్ స్టార్టెడ్. ఎటు పోతున్నామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు. ఒకటి మాత్రం మాకు ఎరక, బలంగా ఎరక ఏందనంటే భగవంతుడు నడిపిస్తాడు, ఆయన కార్యం కొరకు పోతున్నాం. దిస్ ఈజ్ వాట్ వీ నో ఆన్ దట్ డే. ఆలియాబాద్తో ప్రారంభం చేసినటువంటి ఆ ప్రయత్నం కపుల్ ఆఫ్ డేస్ ఎగో మళ్ళీ పెద్దలు జ్యోతమ్మ, జేమ్స్ అన్న, సుదేష్ గారు, పెద్దలందరూ కూడా వీఆర్ ఇన్ అ డైలాగ్. అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంతో చర్చోపచర్చలు ప్రారంభమైనాయి. అద్భుతమైన రీతిగా దిస్ ఈజ్ హౌ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. అద్భుతమైనటువంటి రీతి అంటే ఊహించని రీతిలో ఆలియాబాద్ నుంచి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద ఆఫీసర్ అమ్మ, హూ ఈజ్ అ జనరల్ మేనేజర్ ఇన్ సింగరేణి. ఆ అమ్మ నేను కలిసి దాదాపుగా ఈ పరిచర్యలో ఒక 20 సంవత్సరాలుగా మేము కలిసి నడుస్తూ ఉన్నాం. 20 years ఆఫ్ అవర్ మినిస్ట్రీ. నికోలస్ అమ్మ. సో షీ జస్ట్ కాల్డ్. పాస్టర్ అమ్మని ఫోన్ చేసి ఉభయ కుశలాలు అడుగుతూ ఉన్నదమ్మని. అట్ ది ఎండ్ ఆఫ్ దర్ కన్వర్జేషన్ షీ జస్ట్ ఆస్క్, హౌ ఈజ్ పాస్టర్ డూయింగ్? అయ్యగారు అమ్మన్నది, పాస్టర్ ఏం చేస్తలేడు, పుస్తకం రాసుడు ఒకటే చేస్తున్నాడు, మాతో కూడా మాట్లాడతలేడు. సో కనీసే హలో టు పాస్టర్ అని ఫోన్ ఇచ్చింది. ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను అన్న, అమ్మ వీఆర్ ఆన్ ఏ మిషన్. ద కన్వర్జేషన్ హెస్ కమ్ లైక్ దట్. ఆలియాబాదులో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క పరిచర్యను విస్తరించాలనేటువంటి ఒక గట్టి దృక్పథంతో ప్రార్థన చేసి ప్రస్థానాన్నైతే ప్రారంభం చేసినామమ్మా. ఏమవుతుందో మాకు తెలియదు, ఎంతవరకు రీచ్ అవుతామో కూడా నాకు తెలియదు. కానీ ఒక్కటి నాకు తెలుసు, ఈరోజు నేను ఓడిపోతా, ఈరోజు నేను పడిపోతా, ఈరోజు నేను చచ్చిపోతా. కానీ దేవుడు నా నుంచి పుట్టించిన ఆలోచన సావదు. దానికి మరణం లేదు, ఆలోచనకు మరణం లేదు. ఈ ఆలోచన ఇంకొకరు విల్ క్యారీ ఆన్. ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాటన్. Someone will carry on this thought and one day honge kamyab, hum honge ek din. Oho मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. आलियाबाद
we are going to win for Christ. Then she said, ఆమె పెద్ద ఇల్లు కొనుక్కున్నది ఆ మస్జిద్పుర ఏరియాలో. 2 ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 నేనే డెడికేట్ చేసిన. దెన్ అమ్మ ఏమన్నదనంటే, పాస్టర్ గారు నేను 4 monthsలో రిటైర్డ్ అయిపోతా ఉన్నా, వీ విల్ స్టార్ట్ ఏ కౌన్సిలింగ్ సెషన్ బికాస్ షీ హెస్ డన్ సమ్ డిప్లొమా విత్ మీ ఇన్ బెంగళూరు. నేను యూత్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తా, బికాస్ యువర్ డిగ్రీ ఈజ్ ఫ్రమ్ యూజీసీ, మీ బ్రాండ్ పెట్టుకుంటా, నేను పరిచర్య చేస్తా అన్నది. నేనన్నా ఫైన్. నేనేమన్నా అంటే, అమ్మ మీ ఇంట్లో మేము చర్చ్ స్టార్ట్ చేస్తాం. ఒక్క క్షణం ఆమె ఆలోచన చేయకుండా ఏమన్నదనంటే, రేపు మార్నింగ్ వస్తున్నాయి గారు, ఐఎమ్ గివింగ్ యూ ద కీస్ ఆఫ్ ద హౌస్. ద సేమ్ డే, నెక్స్ట్ డే కదా జ్యోతమ్మ, నెక్స్ట్ డే మేమందరం కార్లు వేసుకొని వెళ్ళిపోయినాం. అయ్యగారమ్మ, నేను, జ్యోతమ్మ, అందరం, శాంతన్న, ఈవెన్ సుధీష్ వాస్ దేర్. పెద్ద ఇల్లు, ఇంటి ముందు 200 మంది కూర్చునే అంత స్థలం. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ మినీ ఫామ్ హౌస్. జేమ్స్ అన్న వాజ్ దేర్. ఎక్కడ పోయిండో. అక్కడ వెళ్ళి సర్వే చేస్తే ఒక 10 families ఆర్ విల్లింగ్ టు కమ్ అండ్ జాయిన్ సిఎస్ఐ వర్షిప్ దేర్. ప్రైజ్ గాడ్. at zero cost, not even current bill, not even chairs, everything Amma is going to provide. ఇంకొక గొప్ప కృప ఏంటంటే, ఆ గ్రామం మస్జిద్పుర కదా, సుధీ మస్జిద్పురనే కదా, ఆ గ్రామానికి ఉన్నటువంటి సర్పంచ్ గారి యొక్క సతీమణి యేసుప్రభు యొక్క శిష్యురాలు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ హౌస్ సర్వే దిస్ వీక్. కరపత్రాలు పట్టుకొని ప్రతి ఇంటికి ఆ గ్రామంలో తిరగడానికి సంసిద్ధమవుతూ ఉన్నాం. సిఎస్ఐ ఆరాధన పరిచయం చేయడానికి సంసిద్ధమవుతున్నాం. దేవుడు చల్లగా చూసి మీరందరూ ప్రార్థన బలంగా చేయండి మీ సేవకుని కొరకు. వెరీ సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ వర్షిప్ అట్ మస్జిద్పుర. గాడ్ విల్లింగ్ వీ విల్ కంటిన్యూ ద వర్షిప్ అట్ వాట్ ఈజ్ ఇట్, ఆలియాబాద్. ఇంతటితోనే ఆగలే ఈ ప్రస్థానం, ఇంకొక అడుగు ముందుకు వేసినాం. మీరు ఒక్క అడుగు వేస్తే యెహోవా 100 అడుగులు వేపిస్తాడు. ఇది నా సాక్ష్యం, జీవిత సాక్ష్యం. నిన్నటి రోజున అగైన్ జ్యోతమ్మ వాజ్ అన్ ఇనిషియేషన్. వాట్ ఈస్ దట్ లొకేషన్ అమ్మ? పోతాయిపల్లి. పోతాయిపల్లిలో నిన్న ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత ఆరాధనకు ఐ వాజ్ ఇన్వైటెడ్. అంటే వీ హ్యావ్ బీన్ కన్సల్టింగ్ చేస్తూ ఉన్నాం. అక్కడ వాళ్ళ తమ్ముడు ఉంటాడు. నిన్న చేసిన ఆరాధన అనంతరం పోతాయిపల్లిలో ఉన్నటువంటి ఆ ఏరియాలో దాదాపు 50 క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆర్ రిసైడింగ్ దేర్. హౌ మెనీ? 50 క్రిస్టియన్ ఫ్యామిలీస్. అక్కడ ఉన్నటువంటి అది ఏమంటారు, సెక్రటరీ, ట్రెజరర్ వాళ్ళు ఉంటారు కదా, డెవలప్మెంట్ కమిటీ, అరుణ్ హూ ఈస్ ద సోర్స్ ఫర్ అస్. వాళ్ళతో నేను నిన్న మాట్లాడి రాత్రి, అందుకే బాగా లేట్ అయింది. వాళ్ళతో చేసుకొని వచ్చినటువంటి ఒప్పందం ఏందనంటే, ఎవ్రీ సాటర్డే దేవుడు అనుమతించి అన్ని అనుకూలిస్తే హియర్ ఆఫ్టర్ ఎవ్రీ సాటర్డే పోతాయిపల్లిలో దాదాపుగా ఒక 50 నుంచి 60 మందికి సిఎస్ఐ ఆరాధన చేసి కమ్యూనల్ ఆరాధనకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ద చర్చ్ ఎక్స్టెన్షన్. For which your pastor needs your prayers. This is all part of the great ministry what Garrison is doing. ఇంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి గ్యారిసన్ ప్రతి ఆదివారం అభాసు పాలు చేస్తూ ఉన్నాం. ఎంతకాలం తిడతారయ్యా నన్ను? ఈడ నేను వాక్యం బోధిస్తూ ఉంటే 2కి ఇరుప్రక్కల సంస్కృతంలో మీరు తిడుతూ ఉన్నారు, గ్రీకు, హీబ్రూ, లాటిన్ నేను నేర్పిస్తూ ఉన్నాడు నిలబడి. ఏం తక్కువ చేసిన చెప్పండి 1 year గ్యారిసన్లో? నేను 1 year మీరు నాతో ప్రస్థానం చేస్తలేరా?
పారదర్శకంగా ఉన్నటువంటి నా బ్రతుకును చూస్తలేరా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయం చూసి విలపించిండేమో కానీ ప్రతిరోజు నేను మీ దేవాలయం చూసి ఏడుస్తున్నా. ప్రతిరోజు. ఎందుకంటే నేను ఇంటికోవాలంటే ఈ దేవాలయం ప్రక్క నుంచే పోవాలి కనుక. యు మే నాట్ హ్యావ్ ద పెయిన్, బట్ ఐ హ్యావ్ ఎ డీప్ పెయిన్ బికాజ్ ఐఎమ్ గ్రేట్లీ కన్విక్టెడ్. మీరు నమ్మినా నమ్మకపోయినా, మళ్ళా ఎన్ని సంస్కృతంలో నన్ను భూమి మీద ఉన్న తిట్లన్నీ భాషలో తిట్టినా, దేవుడే సాక్షి, దేవుడు నన్ను పిలిచిండు. 30 ఏండ్లుగా ఈ ప్రస్థాన పోరాటం చేస్తూనే ఉన్నా నేను. దేవుడు సెలవిచ్చేంత మట్టుకు నా అంతాన్ని ఎవరు చూడరు. డోంట్ సే నెక్స్ట్ వీక్ ఐ విల్ సీ యువర్ ఎండ్. ఒకవేళ యెహోవా దేవుడు మీకు అవకాశం ఇస్తే హియర్ ఐ యామ్. ఎప్పుడు నిరాయుధుని నేను. యూ కెన్ సీ మై హెడ్. నా పితరులు చాలామంది పోయినరు, హతసాక్షులు 1000 మంది అయినరు. వాళ్ళకంటే గొప్పవాడినా నేను. కానీ గ్యారిసన్కు అప్రతిష్ట పనులు చెయ్యకండి, చెయ్యకండి, చెయ్యకండి ప్లీజ్. ప్రతిదీ రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. బిషప్ యొక్క ఆదేశానుసారంగా జరుగుతుంది. మెదక్ అధ్యక్ష ఖండానికి వ్యతిరేకంగా చేయడానికి నేను ఇక్కడ లేను. ఐఎమ్ ఓన్లీ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డైసిస్ ఆఫ్ మెదక్. నా సొంత నిర్ణయాలు చేసుకోవడానికి ఇక నిలబడి లేను నేను. ఎందుకంటే నేను జవాబుదారితనం ఇయ్యాల నా యొక్క పై అధికారులకు. వాట్సాప్ యూనివర్సిటీలో చేసే దానికి అంతటికి నేను రిప్లై ఇవ్వలేను ఇక్కడ నిలబడి. బికాజ్ చర్చ్ ఈజ్ నాట్ ఏ వాట్సాప్ చర్చ్. చర్చ్ ఈజ్ రన్ అండర్ ద గవర్నెన్స్. వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్, వీ హ్యావ్ ఎ బిషప్, వీ హ్యావ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ, వీ హ్యావ్ ఎ ట్రెషరర్ గారు. ద హోల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రన్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద డైసిస్ ఆఫ్ మెదక్. నన్ను తిడితే ఏమొస్తుంది? నన్ను బెదిరిస్తే ఏమొస్తుంది? నా మీద అబద్ధపుగా చెడ్డ మాటలు ఎలా పలికితే ఏమొస్తుందండి మీకు? గ్యారిసన్ దృష్టిలో నేను పనికి వాసిన అయ్యగారును కావచ్చు మీ అందరి దృష్టిలో. ఎందుకంటే మీ అంత గొప్పవాని కాదు నేను. నాకు ధనము లేదు, చూద్దామంటే ముఖం తెల్లగా కూడా లేదు, అడ్డం తొడ్డం గడ్డం ఉంది. న్యాచురల్లీ మీరు నన్ను ద్వేషించడంలో తప్పేం లేదు. కానీ ఐఎమ్ షూర్ outside of the garrison there are people who are looking at me every day. They are waiting to hear my voice every day because they believe that I am the man of God. దానికి అనేకమైనటువంటి కార్యాలను దేవుడు గారిసన్లో మీ ముందు చేసినాడు. అయినా వాటిని గ్రహించజాలకపోతే నేను ప్రార్థన తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు నా జీవితంలో. ద బ్యూటిఫుల్ థీమ్ టుడే ఇట్ హ్యాస్ బీన్ గివెన్ అన్ టు అస్. వాట్ ఈస్ ద థీమ్? డిసైపుల్షిప్. ఎందుకు సిఎస్ఐ గుడి గొప్పదరా అని ఊకే నేను చెప్తానా అగస్టిన్? సిఎస్ఐ గుడే గొప్ప అని చెప్తా. ఎందుకు గొప్ప అంటే భూమి మీద ఈ రోజున ఇచ్చినటువంటి థీమ్ నీ టీవీలో ఏ ప్రసంగికుడు చేయడు. డిసైపుల్షిప్ మీద యూ డోంట్ లిసన్ ఎనీ సర్మన్ బికాస్ ఫండమెంటల్లీ బేసిక్గా వీ ఫెయిల్డ్ టు లెర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ బిలీవర్ అండ్ అ డిసైపుల్. పీపుల్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ బిలీవర్స్. మీ చర్చిలో బిలీవర్స్ ఎంతమంది ఉన్నారు? గేబ్రీ అడుగుతారా? అడగరా? లెనిన్ మీ చర్చిలో ఎంతమంది బిలీవర్స్ ఉన్నారు అని అంటారు. లేదా నువ్వు బిలీవర్వా అని అడుగుతారు. దిస్ ఇస్ అ కామన్ కన్వర్సేషన్. ఐ మే రైట్ ఆర్ రాంగ్? ఫిలిప్ చెప్తలేవు నువ్వు కదా? అబ్బా థ్యాంక్ యూ అని పిలిచానన్నా. బట్ హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ ఆస్క్డ్ how many disciples you have in your church? Until and unless you know the major significance of
the difference between a disciple and a believer, I am sure we may not be able to live an enriching, fruitful, productive Christian life. ఈ డిఫరెన్స్ తెలవాలా. ఈ డిఫరెన్స్ తెలవడానికి ప్రధానమైనటువంటి లేఖన ఆధారం ఏంది అని అంటే, దేవుడు మత్తయి సువార్త శుభవార్త చివరి అధ్యాయంలో వారి సెలవిచ్చినటువంటి మాట ఏందమ్మా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి విశ్వాసులుగా చేయండి అని ఉంది. ఉన్నదా? ఇప్పుడు నేను విశ్వాసులు చేయండి అంట, మీకేమన్నా ఎత్రాజా? డూ యూ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్? అమ్మయ్యా, అయితే నేను చెప్పేది మీకు అర్థమైంది అన్నట్టు. ఇంటెన్షనల్లీ జీసస్ హెస్ కేటగారికల్లీ హీ హాజ్ యూస్డ్ వర్డ్ మథేటీస్ అనేటువంటి గ్రీక్ పదం అక్కడ వాడింది యేసు ప్రభు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు వెళ్ళుండి బిడ్డ, నా కొరకు మీరు శిష్యులనుగా చేయండి. ఇంగ్లీష్లో దానిని డిసైపుల్స్ అని అన్నారు. ఈ డిసైపుల్స్ అనేటువంటిది సింపుల్ పరిభాషలో చెప్పాలి అని అంటే, ముందు బిలీవర్ ఈజ్ అ వన్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ లార్డ్ అండ్ సేవియర్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని దైవమని, మోక్షానికి ప్రదాతకర్త అని నమ్మే అటువంటి వారిని బిలీవర్స్ అని అంటాం. దీని గ్రీక్ భాషలో సిటియాన్ అనేటువంటి గ్రీక్ పదం వాడబడ్డది. సిటియాన్ అనేటువంటి గ్రీక్ పదం యొక్క అర్థం ఏందనంటే టు బిలీవ్ ఇట్, టు బిలీవ్ ఇన్ టు ట్రస్ట్. దెన్ వాట్ డస్ ద డిసైపుల్ మీన్? ఎవరు ఈ డిసైపుల్స్ అని అనుకుంటా ఉన్నారు? డిసైపుల్ అనే పదం గ్రీకు భాషలో లేదు. దానికి సమాంతరమైన పదం ఉంది, కానీ డిసైపుల్ యొక్క పర్యాయ పదము హీబ్రూ భాషలో లేదు. ఎందుకు లేదు అనంటే, డిసైపుల్ అనేటువంటి ఈ భావగర్భితమైనటువంటి ఆచరణయుక్తమైనటువంటి ఆలోచన, ఈ వాట్ యు సే బిలీవర్ అనేటువంటి ఆలోచన గ్రీకు ఇతిహాసంలో లేదు, దానిలో ఉన్న సాహిత్యంలో లేదు. కారణం ఏందనంటే, యూదులు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాలం వరకు గ్రీకులు పరిపాలన చేసేంత మట్టుకు ప్రతి యూదుడు యెహోవా దేవుని పట్ల శిష్యునిగా ఉండడానికి పిలువబడ్డాడన్నది యూదుల యొక్క విశ్వాసం. కనుక దెర్ ఆర్ నో బిలీవర్స్ ఇన్ జూయిష్ సెక్ట్. 100% దే ఆర్ కాల్డ్ టు బి ద డిసైపుల్స్ ఆఫ్ యాహోవే. ఈ బిలీవర్ అనే కాన్సెప్ట్ ఇట్ ఇస్ అ గ్రీక్ కాన్సెప్ట్. అక్కడ ఎమర్జ్ అయింది టు మేక్ బిలీవర్స్. దానికి సమాంతరమైనటువంటి పదం గ్రీకు భాషలో తీసుకోబడింది ఏందనంటే మథేటీస్ అనే గ్రీకు పదం వాడినరు. టు సే, టు డినోట్ డిసైపుల్. మథేటీస్ అనే గ్రీకు పదము, డిసైపుల్ అనేటువంటి ఆంగ్ల పదము, శిష్యుడు అనే తెలుగు పదము, ఇంకోటి ఇది హీబ్రూ పదములో తాల్మీద్ అనే పదం వాడబడ్డది. దీని యొక్క సింపుల్ భావన అకార్డింగ్ టు జూయిష్ నోషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ డిసైపుల్స్ ఏందనంటే, నంబర్ 1 హూ ఈజ్ కాల్డ్ టు బి ఏ డిసైపుల్ అని అంటే, నంబర్ 1 హూ ఫాలోస్ ద గురు. హూ ఈజ్ తాల్మిద్ అని అంటే గురువును వెంబడించేవాడు. రెండవది ఏంది అని అంటే, హూ ఈజ్ కాల్డ్ ద డిసైపుల్ అని అంటే 1 హూ ఇమిటేట్ ద గురు. ఈ ఆరాధనలో వచ్చిండ చిన్నోడు ఉండే బాబుగాడు రాలేదా? యా మన అన్న సారు వాళ్ళ కొడుకు ప్రతి వారం వాళ్ళు చెప్తా ఉంటారు ఏంటంటే, అయ్యా మేము ఇంటికి పోయిన తర్వాత మాకు మీ బాధ తప్పుతలేదు,
ఏంది అని అంటే, మీరు ఇక్కడ 1.5 2 గంటల ఆరాధన చేస్తే ఇంటికి వెనక నా కొడుకు 2 గంటలు మిమ్మల్ని అలంకరిస్తాడని చెప్తారు. ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్. ఎందుకంటే దేవా, జ్ఞానమున్న వాళ్ళ సంగతి తెలియదు కానీ పసిబాలురకు నువ్వు ప్రత్యక్షపరుచుకుంటున్నావు, ఎంత గొప్ప వాడవయ్యా. అందుకే అన్నాడు, ఈ బిడ్డలను రానియండి అయ్యా, ఈలాంటి వారిదే వాళ్ళదే. వన్ హూ ఇమిటేట్స్ ద గురు క్యాన్ బి కన్సిడర్డ్ కాల్డ్ యాజ్ ఎ డిసైపుల్. మూడవది, లెర్న్ ఫ్రమ్ జీసస్ యాజ్ ఎ మాస్టర్. యెహోవా దేవుని దైవముగా గుర్తించి గురువు ద్వారా నేర్చుకునేవాడే డిసైపుల్. నాట్ ఆల్ బిలీవర్స్ ఆర్ డిసైపుల్స్ మై ఫ్రెండ్స్, బట్ ఆల్ ట్రూ disciples are believers. Let me repeat the statement. Not all believers are disciples. I don't know, now the question is before you is, now you should answer to yourself. Thank you Jyotama. You should answer to yourself, are you a believer, are you a disciple? నాకు తెలియదు. You should answer by checking your consciousness. Not all believers are disciples, but all disciples are believers. ఇండియా గురు శిష్య సంబంధం నేను ప్రత్యేకంగా మీ ముందు చెప్పవలసిన అవసరం లేదు. అకార్డింగ్ టు ద ఏన్షియంట్ ఇండియా, the relationship between guru shishya or the master and the disciples was passed on from generation to generation. The knowledge that is being imparted within the closed bonds of guru and shishya. New Testament, the disciple is a follower. Jesus has every time extended an invitation stating that, come follow me. సువార్తల పాఠం అదే. నన్ను దేని కొరకనంటే విశ్వాసులుగా ఉండడానికి కాదు, శిష్యరికము చేయడానికి, ఆయనను వెంబడించడానికి నీకు ఆహ్వానం ఇచ్చినాడు. As I told, the Jewish concept of discipleship has emerged from the word talmidut అనేటువంటి పదములో నుంచి తాళం అనే పదము ప్రాణం పోసుకున్నది. ఈ తాళం అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే టు లెర్న్ ఆర్ టు ట్రైన్. ఈ తాళం అనేటువంటి పదములో నుంచే అరాబిక్ పదమైనటువంటి తాలీం అనే పదం ప్రాణం పోసుకుంది. హైదరాబాదులకు తెలవాల తాలీం అంటే, వాట్ ఈస్ తాలీం అమ్మా? రైట్, సమ్వన్ హస్ రైట్లీ సెడ్. ఎవరు చెప్పారా అమ్మ? మీరు చెప్పారా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అరబిక్ వర్డ్ తాలీం అని అంటే ఏంటంటే గివింగ్, ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్. ఈ తాల్ముడిత్ నుంచి తాళం, తాళములో నుంచి తాలీం అన్నటువంటి పదము భావము ఒక్కటే. తాల్మిద్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే స్టూడెంట్, డిసైపుల్, వన్ హూ ఫాలోస్ అ రబీ టు అబ్జర్వ్ ద వే ఆఫ్ లైఫ్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ తాల్మిద్. వన్ హూ ఫాలోస్ ద రబీ టు అబ్జర్వ్ హిస్ వే ఆఫ్ లైఫ్. అనగా సింపుల్ భాషలో చెప్పాలి అనంటే, ఒక ఇనుప వస్తువును అయస్కాంతముతో దానిని చిన్నగుండంగా చేస్తుంటివి. ఏం చేస్తుంటే బ్లేడ్ని తీసుకొని వచ్చి దాని దగ్గర పెడితే 4 దినాల తర్వాత ఏమవుతుండే బ్లేడ్ అమ్మా? దట్ ఈస్ డిసైపుల్షిప్ అకార్డింగ్ టు ద జూయిష్ కాన్సెప్ట్. ఏది శేషం లేకుండా గురువులో నుంచి సంపూర్ణమైన సంగ్రహణ చెయ్యడానికి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు నా శిష్యులుగా కండి అన్నాడు. మీరు బిలీవర్స్ను చెయ్యకండి, మీరు డిసైపుల్స్ను చెయ్యమని నిర్ద్వంద్వంగా ఆయన ఆజ్ఞాపించినాడు.
It is an holistic apprenticeship involving imitation. Becoming disciple is imitation, అనగా అనుకరణ. రెండవది లాయల్టీ. నెవర్ ఓపెన్ యువర్ మౌత్ అగెయిన్స్ట్ యువర్ గురు, ఫుల్ స్టాప్. గురువుకు వ్యతిరేకంగా ఎవరు నోరు ఎత్తినా, కన్ను ఎత్తినా, యు ఆర్ నాట్ ఎ డిసైపుల్. యు మే బి ఎ బిలీవర్, నెవర్ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ డిసైపుల్. మూడవది, ఇట్ ఈస్ ద లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. డిసైపుల్ అని అంటే ఇట్ ఈస్ ద లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లివింగ్ అండర్ ద యోక్ ఆఫ్ ఎ మాస్టర్ ఆర్ టీచర్ ఆర్ రబ్బూని. దిస్ ఈజ్ అ జూయిష్ కాన్సెప్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ఈ తాల్మిద్ అనేటువంటి పదానికి ధాతువు మూలము ఎక్కడి నుంచి వచ్చిందనంటే మోరే అనే హీబ్రూ పదంలో నుంచి వచ్చింది. తాల్మిద్ అనేటువంటి ఈ పదం, మోరే అన్నటువంటి పదంలో నుంచి తోరా వచ్చింది. వాట్ ఈస్ తోరా అమ్మా? పంచఖండాలు. కరెక్ట్, గట్టిగా చెప్పండి అన్న, కరెక్టే చెప్తున్నారు ఏసీపీ సాబ్. తాల్ముద్ అన్నటువంటి పదం, ఇట్ మీన్స్ వన్ హూ లర్న్స్. మోరే అన్న హీబ్రూ పదం అర్థం ఏంటంటే టీచర్, one who teaches. What teacher teaches is Torah. What, to whom he is teaching? Talmid. He is teaching the disciples. It is sequence for the discipleship. ఇంత పెద్ద కథ ఉన్నది వెనక. తాల్మిద్ is literally one who learns. ఈ రబ్బానిక్ ఎరాలో అంటే రెండవ దేవాలయం సమయంలో అప్పుడు ఈ వాట్ వి సే తాల్మిద్ ఇన్ జీసస్ టైమ్ వుడ్ ఫాలో ఎ రబ్బీ. దీనికి ఏం చేశారనంటే యేసుక్రీస్తు కాలంలోనే ఎవరు ఈ డిసైపుల్స్ అయ్యా అనంటే రెండవ దేవాలయం సమయంలో హిబ్రీ విశ్వాసుల్లో ఎవరు హూ క్యాన్ బికమ్ ఎ డిసైపుల్ అని అంటే వన్ హూ ఫాలోస్ ద గురు క్యాన్ బికమ్ ఎ డిసైపుల్. ఇంకొద్దిగా నేను లోతుకు తీసుకొని వెళ్తాను, ఎందుకంటే నాకు ఎప్పుడు ఉన్నటువంటి ఒక బలహీనత ఏందనంటే దేవుడు టన్నుల కొద్ది జ్ఞానం ఇస్తాడు ఎవ్రీ డే, బికాజ్ ఐ రీడ్ లైక్ ఎనీథింగ్. అది ఇచ్చింది నేను వెంటిలేట్ చేయాలా, చెయ్యకపోతే నాకు ఉబ్బసం, ఆయాసం, దుఃఖం, ఈ మూడు. కానీ వినేటోడు లేడు, నా బాధ అంతా అదే. ఇప్పుడు మీరు దొరికిన కనుక ఇక నేను మొత్తం చెప్పే పోతా, ఏడికెళ్ళి చేత కాకుండా నిలబడ్డా కనుక పూర్ణంగా చెప్పిపోతా. దయచేసి ఓపిక తెచ్చుకొని వినండి. ఇది అర్థం కాకపోతే నువ్వు దేవుని సన్నిధానంలో పరిపూర్ణమైన శిష్యత్వం చేయలేవు. ఈ శిష్యత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏదైతే రబ్బానిక్ కాలంలోనికి ఈ శిష్యత్వం తాల్మిద్ అన్నది వచ్చిందో, దీని గురించి ఎంత గొప్పగా చెప్పబడ్డది యూదా ఇతిహాసంలో. వినాలి, ఇది నాకు తెలిసి ఆకాశం కింద ఏ గురువు ఈ బోధ చెయ్యడు. నౌ ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ యూ టు మిష్నా. మిష్నా అనంటే లిపి రాకముందు, అంటే రాత భూమి మీదకి రాకముందు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అనుబంధమైనటువంటి వ్యాఖ్యానాన్ని ప్రజలు నోటి ద్వారా దానిని బట్టి అంటాం తెలంగాణలో, మీరేమంటారో తెలియదు, కంఠస్థం చేసి తరతరములు లిపి వచ్చే వరకు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రధానంగా ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా అందించారనంటే ఇట్ ఈస్ బై ఓరల్ ట్రెడిషన్. ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే ధర్మశాస్త్రం అంతా. ధర్మశాస్త్రం పట్టిన తర్వాత దానికి వ్యాఖ్యానం కూడా ఉంది. దానిని ఏమంటారనంటే హీబ్రూ భాషలో మిష్నా అని అంటారు. ఇప్పుడు నేను బైబిల్ మీకు చెప్పాలి అనంటే ఈ మిష్నా నేను చదివి తీరాలి, లేకపోతే నాకు కూడా అర్థం కాదు. బైబిల్ 66 పుస్తకాలు, కానీ మిష్నా 666 పుస్తకాలు ఉన్నాయి. వ్యాఖ్యానం, ఓల్డ్ టెస్టమెంట్ అంతటికి వ్యాఖ్యానం అక్కడ ఉంది. ఈ మిష్నాలో చెప్పబడేటువంటి మాట శిష్యరికం ఎంత గొప్పది అనంటే వాళ్ళు ఏం రాశారంటే ఈ మిష్నాలో, బీ కవర్డ్ ఇన్ ద డస్ట్ ఆఫ్ యువర్ రబ్బీ.
నీవు శిష్యత్వం చేయాలని కాంక్షిస్తే నీ గురువు యొక్క పాదధూళితో నీ దేహాన్ని, ఆత్మను, మనస్సును కప్పుకో. ఇది శిష్యత్వం. ఎంతో గొప్పగా. శిష్యత్వం ఈజ్ నాట్ దట్ ఈజీ. అందుకే యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, నీ మాట ఎవడైతే వినడో, ఇది అన్నట్టు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడంటే ఈ మిషనాల్లో నేర్చుకున్నాడు. అది పాదధూళికి ఎంత బలం ఉందో నన్ను అడగండి, నేను చెప్తా. జీవితంలో ఒకేసారి నేను తప్పు చేసిన, తెలిసో తెలియకో తప్పు చేసిన. ఊర్లలో పని చేస్తూ ఉంటాం చిన్న 25 ఏళ్ళ కింద. సాయంత్రమే పోతాం పల్లెటూర్లలో ఆరాధనలు సాయంత్రం అయితే. ఎందుకంటే నాకు 8-9 ఊర్లు ఉంటుండే. ఆదివారం 2 ఊర్లు సైకిల్ తొక్కుకొని పోయినా, మళ్ళా సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర అన్ని రోజుకో ఊరు తిరగాలి మేము. ఒకసారి ఇట్లనే 5 గంటలకు 25 కిలోమీటర్లు తొక్కి పోయినా, శాతగాకే తెలియదు. ఇక పోగానే ఎవరో ఒక తల్లి ఇంత ఉడుకుడుకు రొట్టె పెడతారు, ఇంత మిరమేసి నూనె పోస్తారు ఊర్లలో. ఇక అంతే, అది తినేసి అలా 2 ఇళ్ళు తిరిగితే 2 రొట్టెలు వచ్చి అయిపోయి డిన్నర్ కథం. ఒకసారి అంతో పాటు ప్రతి ఇల్లుని తిరగాలి మేము. ఇల్లు తిరిగి, ఏమయ్యా కాషాయ మంచిగా ఉన్నావా, ఎల్లయ్య మంచిగా ఉన్నావా, పోషాయ మంచిగా ఉన్నావా, ఎట్లున్నాయి, ఆవి నిందా, దూడ పుట్టిందా, ఏమైనా జున్ను పాలు తీయకపోతే. దిస్ ఈస్ హౌ ద మినిస్ట్రీ గోస్ ఇన్ ఎ రూరల్ కాంటెక్స్ట్. ఒక ఊర్లో ఇట్నే తిరుగుతూ ఉన్నా, కలిసిపోయిన ఆ రోజు అయినా తిరుగుతూ ఉన్నా, ఇల్లు చెప్తున్నా, గుడికి వస్తలేరు. నేనేమో ఈ మూల నుంచి వాడ 50 ఇండ్లు ఉంటాయి, ఆడికి పోవాలా, ఇటు అటు చెప్పి మళ్ళా రావాలా, ఎవడు వస్తలేడు. మస్తు కష్టపడితే 10 గంటలకు జమ అయినరు ఆరాధనకు. ఒక ఇంట్లోనికి 10 సార్లు పోయినా నేను, 10 సార్లు లేపిన. పాపం అలిసిపోయిండేమో నాకు తెలియదు, కానీ 10 సార్లు కూడా రాలే. ఇక ఆయనకి విసుగొచ్చేసి ఏమన్నాడంటే, పో పంతులు తొక్కల గుడి, నేను రాను పో. ఇక అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, దేవా నీ మాట విననటువంటి ఇంటి మీద ధూళి విడిచిపెట్టమన్నావు కదా, ఇక నాకు అతను అయితే లేదు, నన్ను క్షమించు, ఈ ధూళి ఈడ విడిచిపెడుతున్నా అని. మొదటిసారి ఆ తప్పు చేసిన ఇక మళ్ళీ చేయొద్దని డిసైడ్ అయినా. ఈడ ధూళి విడిచిపెట్టిపోతున్నా అని కాలతాళీయంగానే అన్నా. ఇప్పటికి నేను ఆ ఊరికి పోతా, శిథిలమై ఇల్లు పడిపోయి నిర్వంశం అయిపోయినాయి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. నేనే దానికి సాక్షి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. I always regret, I cry for them. I shouldn't have done that. Out of my own weakness, I just had to do it. అందుకే మిష్నాలో యేసు ప్రభువు నేర్చుకున్న మాటను ఆయన వల్లిస్తాడు. ఏందనంటే, ఎవరైతే మీ గృహంలోనికి చేర్చుకోరో అక్కడ నీ పాదధూళిని విడిచిపెట్టి మౌనంగా వచ్చేసి, ద రెస్ట్ ఐ విల్ టేక్ కేర్. దట్ ఈస్ అ పవర్ that Guru has given to the disciples. ఇంక అంతటితోనే ఆగలే మిష్నా. 1వ అధ్యాయం ఆవోత్ అనే గ్రంథం మిష్నాలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ విషయం మీరు ఇంటర్నెట్లో ట్రై చేయవచ్చు. అక్కడ ఇంకా దీనికి వ్యాఖ్యానం ఏమిస్తాడనంటే, లెట్ యువర్ హౌస్ బి ఏ మీటింగ్ ప్లేస్ ఫర్ సేజెస్. ఋషుల కొరకు, దేవజనుల కొరకు నీ గృహాన్ని ద్వారము తెరిచి వారిని ఆరాధించడానికి నీ ఇంటిను ఎప్పుడూ సిద్ధముగా ఉంచండి. ఇంకా అక్కడ ఆగిపోలే. మిష్నాలో అండ్ సిట్ ఇన్ ద డస్ట్ ఆఫ్ దేర్ ఫీట్ అని అంటది. గురువుల యొక్క పాదధూళిలో కూర్చోగలిగినటువంటి వాడు ధన్యుడు అని అంటుంది మిష్నా. అండ్ డ్రింక్ దేర్ వర్డ్స్ థర్స్ట్లీ. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదధూళిలో కూర్చున్నటువంటి మరియమ్మ ఆయన నోటి వెంట ప్రవహించే జ్ఞానపు ఆధ్యాత్మిక కొలనులో సేదతీరింది. నౌ యు గాట్ ఇట్. దిస్ ఈస్ డిసైపుల్షిప్. దిస్ ఈస్ డిసైపుల్షిప్. ఇది శిష్యరికం అనంటే. ఈ శిష్యరికంలోనే మీరు సాగిపోవడానికి మీ అమ్మ, మీ నాయన ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని కన్నారు. ప్రార్థన పూర్వకంగా చెయ్యి పట్టుకొని సండే స్కూల్కు తీసుకొని వచ్చారు. ప్రార్థన పూర్వకంగా కన్ఫర్మేషన్ ఇప్పించారు.
ప్రార్థన పూర్వకంగా సంపూర్ణ సభికులుగా చేర్చినారు. ప్రార్థన పూర్వకంగా గొప్ప నమ్మకంతోని ఒక సంఘములో క్రీస్తు యొక్క దేహమైనటువంటి గౌరవ సభ్యత్వంలోనికి మిమ్మల్ని నడిపించినారు. నౌ ద క్వశ్చన్ ఈస్, అమ్మ నాయన నేర్పినటువంటి అడుగుజాడల్లో ఆర్ వి లివింగ్? The discipleship, sitting in the dust of the feet of the Guru, it implies walking closely with Guru, walking with humility with Guru, doing the desire to learn by presence with the Guru. ఇవన్నీ మాటలు నేను ఒక దగ్గర చేరిస్తే డిసైపుల్షిప్ ఈజ్ పర్సనల్. జాగ్రత్త, డిసైపుల్షిప్ ఈజ్ పర్సనల్. డిసైపుల్షిప్ ఈజ్ ఫిజికల్, బీ అవైలబుల్ టు యువర్ గురు. డిసైపుల్షిప్ ఈజ్ ఇమ్మర్సివ్. దట్ మీన్స్ టోటల్గా మీరు పరిపూర్ణంగా మీ గురువైలో లీనము కావడం ఈజ్ అ ట్రూ డిసైపుల్షిప్. ఈ మిష్నా, ఈ డిసైపుల్షిప్లో 4 లేదా 5 క్యారెక్టరిస్టిక్స్ను జూయిష్ డిసైపుల్షిప్కు బోధ చేస్తూ ఉన్నది. దీనిని నేను ఈ అక్రోనిమ్ను కొద్దిగా మార్చిన అంటే ఏం చెయ్యలే, కేవలం పదాల యొక్క దాని ఏమంటారు, పదాల యొక్క సీక్వెన్స్ను తీసుకొని వచ్చిన అంతే. ఐ హ్యావ్ కాల్డ్ ఇట్, ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ మిష్నా, నా సొంతది కాదు. ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జూయిష్ డిసైపుల్షిప్ను ఇండియన్ కాంటెక్స్ట్లో నేను ఏమని దేనికి అక్రోనిమ్ చేసినానంటే, ఇట్ ఈస్ హోత్రీ. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ద వర్డ్ హోత్రీ? ఇట్ ఈస్ అ సాంస్క్రిట్ వర్డ్. గేబ్రి విన్నవా? అగ్నిహోత్రి అని అంటారు. అగ్నిహోత్రి అని అంటే సాక్రిఫైస్ విత్ ద ఫైర్. హోత్రి అనేది వెరీ కామన్ వర్డ్ ఫర్ ఇండియన్స్. ఈ హోత్రి అనేటువంటి పదం జూయిష్ డిసైపుల్షిప్ను అది డిఫైన్ చేస్తూ ఉంది. ద అక్రోనిమ్ హెచ్ స్టాండ్స్ ఫర్ ద హోలిస్టిక్ లెర్నింగ్. ట్రూ డిసైపుల్షిప్ ఏంది అని అంటే అది ఇట్ కంప్రైజెస్ ఆఫ్ స్క్రిప్చర్. ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ డిసైపుల్షిప్ ఆఫ్ డివైన్, యూ షుడ్ బీ ఎ హోలిస్టిక్ లెర్నర్. వన్ ఈజ్ స్క్రిప్చర్స్, లేఖనము తెలిసి ఉండాలి, లేఖనము నేర్చుకోవాలి. రెండవది ఎథిక్స్. 100 రెఫరెన్సెస్ కంఠస్థంగా కంఠోపాసంగా చెప్పేసడం గొప్పతనం కాదు. చెప్పినటువంటి లేఖన భాగాలను పాటించడము చాలా గొప్ప ధర్మం. మూడవది హ్యాబిట్స్, అంటే అలవాట్లు. 4వది ప్రేయర్ లైఫ్. 5వది కమ్యూనిటీ లివింగ్. ఈ 5 కలిపితే ఇట్ బికమ్స్ ద హోలిస్టిక్ లెర్నింగ్. రెండవది హెచ్ అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్? ఓ. ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్. కనబడే గురువు మీద తిరుగుబాటు చేసి దేవునికి విధేయత కలిగి ఉంటాను అని ఒకవేళ మనం అనుకుంటే ఇక దేవునికి వ్యక్తిగతంగా వాళ్ళకి విడిచిపెట్టేస్తున్న విఘ్నతకు. జీసస్ ఎక్స్పెక్ట్స్ 10,000% ఆఫ్ యువర్ ఒబీడియన్స్. తాల్ముడ్లో అయితే తాల్మిద్, ఈ ట్రూ డిసైపుల్షిప్ ఆఫ్ జూయిష్ కాన్సెప్ట్లో ఏంటంటే ఏ తాల్మిద్ వుడ్ లీవ్ హిస్ జాబ్, లీవ్ హిస్ ఫ్యామిలీ, లీవ్ కంఫర్ట్ టు ఫాలో ద రబీ. కమ్ అండ్ ఫాలో మీ అనగానే 12 మంది శిష్యులు. పాత నిబంధన గ్రంథంలో ఏలియా కమ్ అండ్ ఫాలో మీ అనగానే ఎలీషా ఈ పని చేశారు. దట్ ఈస్ ఫ్రమ్ మిష్నా. దట్ ఈస్ ఒబీడియన్స్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్? టీ. HOT. T stands for transmission. Disciple becomes a teacher passing on tradition. It is a cycle. Today I am a teacher. I am a teacher. From tomorrow to become teacher to next Sunday,
Monday to Saturday, I will become disciple at the feet of God. This is a cycle. It goes on. And next one, HOT అయింది. What is the next one? R. R is the relationship. This relationship is always based on loyalty, obedience, and not just information. This relationship is based on loyalty, obedience, not just information. And what is the last word? HOTRI. I is intimation. Learning by intimation. Intimation is teaches behavior and character. Why did Jesus said, "Come and follow me"? It was a common invitation that he has given. ఎందుకు రారా బాపు అన్నారంటే, నా వెనుక వచ్చి నా బతుకును చూడు, నా భక్తిని చూడు, నా భవిష్యత్తును చూడు. ఇది నేను చెబితే బోధపడేది కాదు. నా వెంటుండి, తెలుగులో ఒక శాస్త్రం ఉంది, వెంటుండి చూడు, వెంట పోయి చూడు, ఇంట్లుండి చూడు. వెంట పోయి చూడు, ఇంట్లో. ఇవి రెండు చూస్తే తప్ప మనకు అర్థం కాదు. బయట చూస్తే అప్పుడప్పుడు నేను అనుకుంటా, దేవుడు కూడా పరేషాన్ అవుతాడు. అబ్బా, ఇంత భక్తిగా నేను ఉండకపోతే అనుకుంటాడేమో. మనం ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అనగానే అనుకుంటాడేమో, నాకు తెలియదు కదా అన్న చెలపన్న. కానీ ఈ భక్తి చూడాలనంటే ఇంటికి పోవాలా. ఇంకా కరెక్ట్గా చూడాలనంటే చెప్పకుండా ఇంటికోండి, అప్పుడు తెలిసిపోతుంది. ఇక వాళ్ళ గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మనకు. చెప్పకుండా ఇంటికి పోతే చెప్పకనే అనేక విషయాలు చెప్పబడతాయి. ఇంటిమేషన్. అండ్ మై ఫ్రెండ్, అండర్స్టాండింగ్ ఆఫ్ డిసైపుల్, ఇది ఓల్డ్ టెస్టమెంట్ టైం. When it has come to the Jesus time, the first century, Amma, thank you Jyotamma, thank you so much. The first century Greco-Roman world lo Jewish context of discipleship was more than a student in a classroom. Context change అయింది. ఇప్పుడు వరకు నేను మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి పరిస్థితులను వివరించిన. ఇప్పుడు పరతంత్ర పాలనలోనికి వెళ్ళినటువంటి ప్రజలు, ఇశ్రాయేలు జనాంగము, ఇదే కాన్సెప్ట్ ఆఫ్ జూయిష్ ఏదైతే తాల్మిద్ అనేటువంటి శిష్యరికము ఉన్నదో అది జూయిష్. ఎందుకంటే జూయిష్ కల్చర్ అప్పటికే చాలా పెరిగిపోయింది. పైథాగరస్ వచ్చేసిండు. అప్పటికే గ్రీక్ కల్చర్ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉన్నది యేసుక్రీస్తు కాలంలోనే. అప్పుడు మారినటువంటి ఆ యొక్క పరిస్థితులలో వారి యొక్క అవగాహన, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యరికానికి ఇచ్చినటువంటి అవగాహన ఏంటంటే, డిసైపుల్ ఈజ్ మోర్ దెన్ ఏ స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్ రూమ్. కేవలం 4 గోడల మధ్యలో విజ్ఞానాన్ని అందించే విషయము విద్యార్థితనము కాదు, కానీ 4 గోడల బయట కూడా వారిని సిద్ధపరిచేటువంటి ప్రక్రియకు యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రీకారం చుట్టినారు. మొదటిది, according to the Jesus time understanding of disciple is, it is relational learning followed the life style of a guru. Relational learning. రెండవది, imitation of the master. గురువును అనుకరించడం. ఏవేవి అనుకరించాలంటే ద క్యారెక్టర్. రెండవది ఏమి అనుకరించాలి అని అంటే ద స్పీచ్, హౌ హీ gives, how he talks to the people, in what way he delivers the word of God. For me, నేను అనుకరించినటువంటి గురువు నాకెవరనంటే బిషప్ ఏసి సాల్మన్ తండ్రి గారు. 35 ఏళ్ళ కింద వారు మాకు స్థానిక సంఘ కాపరిగా ఉన్నప్పుడు వారి గడ్డం స్టిల్ ఐ కంటిన్యూ ద లెగసీ. తర్వాత వారి స్వరం, అబ్బబ్బబ్బబ్బా
ఎంత దాకా తీసుకెళ్ళి వెళ్ళినానంటే, నేను నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో ఎక్కడ ప్రసంగం చేసినా ప్రజలు ఏసీ సోలమన్ తండ్రి గారే వచ్చిండని అనేవాళ్ళు. గుడి లోపలికి వస్తే కానీ ఎరక కాదు వీడు వాడిని డూప్ అని. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ఫాలో యువర్ గురు. క్యారెక్టర్, స్పీచ్, రెండవది ద డీడ్స్. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఇమిటేషన్ ఆఫ్ ద మాస్టర్. వన్ ఈజ్ రిలేషనల్ లెర్నింగ్, సెకండ్ వన్ ఈజ్ ద ఇమిటేషన్ ఆఫ్ ద మాస్టర్. మూడవది ద కమిట్మెంట్ అండ్ ఒబీడియన్స్, అబ్సల్యూట్ లాయల్టీ. యేసు ప్రభు నేర్పించినటువంటి శిష్యరికంలో ఏందనంటే, ఈవెన్ ఇఫ్ యువర్ గురు ఈజ్ రాంగ్ అట్ టు ఎనీ ఎక్స్టెంట్, జస్ట్ సే ఎస్ బాస్. Just say yes, boss. Unfortunately, today the churches have become trade unions. This is a sad part of an Indian church. In the name of rights, we have erupted a culture of fight. In a spiritual realm, God is only your right. Here only the basic needs are served, not luxurious things, because you are giving on sacrifice. Every single penny you are giving on sacrifice, not to meet your luxury, but to meet the basic needs of someone else whom you do not know. Only thing is, when they raise their hands, when they bless, Lord, bless the anonymous disciple who has sacrificed to get a small bread to me, that is where God is going to transfer the blessings on your family. This is a function of the church. Where there is no loyalty, take my word, no prosperity. It's never going to happen. I think I should close it now. On the reflection of this understanding of a Jewish and Greek concept of discipleship, the Bible portions that have been read to us are simply amazing. ఈ వారమంతా నేను ఇది థ్యాంక్ యూ సో మచ్ జాతమ్మ. ఈ వారమంతా నేను దీని మీద అధ్యయనం చేస్తూ, అభ్యాసం చేస్తూ, పరిశోధన చేస్తూనే ఉన్నా. నేను చేస్తూ ఉన్నప్పుడు ఈ ఏలియా నాకు వారమంతా నా కళ్ళనే బతికిండు. ఎందుకంటే నేను ఏలియా కంటే గొప్పవాని కాను ఎన్నటికీ, కానీ ఆయన నా గురువే, ఆయన పాదధూళి అంతట వాణ్ణి కూడా కాను నేను ఎప్పటికీ. కానీ బహుశా ఏలియా బ్రతికినటువంటి బ్రతుకు గ్యారిసన్కి వచ్చినాక నాకు మొదలైందేమో అనిపించింది. ద ఇంటెన్సిటీ ఈజ్ క్వైట్ మోర్. ఇది లేదని కాదు, ఉన్నది, కానీ ఇది తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయింది, పతాక స్థాయికి వెళ్ళిపోయింది. నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నా, అయ్యా నిన్ను నమ్మినోనికి అందరికీ గిట్నే రాస్తావా నువ్వు? ఒక్కడు కూడా స్పేరింగ్ లేడా నీకు? ద లైఫ్ ఆఫ్ ఏలియా టీచెస్ us 1000 things for us, my friends. చాలా నిష్ణాతమైనటువంటి భక్తుడు ఏలియా భక్తుడు, చాలా రోషము కలిగినటువంటి ప్రవక్త. ఆ పదం వాడబడుతుంది అక్కడ, రోషము కలిగిన వాడును. మన భాషలో చెప్పాలనంటే హై బీపీ కలిగిన వాడు. ఇప్పుడు ఎవరికి రోషం వస్తుంది చెప్పరు కదా? నా కొడుకు, తమ్ముని కొడుకు బీపీ మిషన్ తెచ్చేసాడు. అయ్యగారమ్మని రోజు అడుగుతాను నేను, ఒకసారి జర బీపీ చూడు ఏమవుతుందో. అంటది నీకు ఎప్పుడు మందికి బీపీ వస్తుంది నీతోని, కానీ నీకు బీపీ రాదంటది. రోషం కలిగిన వాడు, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. ఐ డు నాట్ నో. మనోడు ఎంత రోషానికి వచ్చిందనంటే, ఇక ఈ మారరు వీళ్ళు, చెయ్ అనే కాడికి వచ్చేసింది. వీళ్ళు ఇక ఎట్టి పరిస్థితిలో మారరు. దేవా ఏదన్నా ఒక గొప్ప కార్యం చెయ్యు, ఒక్క దెబ్బకి వీళ్ళంతా నీ తైటు తమ హృదయాలను మలుపుకోగలుగుతారు అని ప్రార్థన చేసి, ఏమన్నా కానీ యెహోవా తప్ప వేరే దేవుడు లేదు అని ఈ విశ్వానికి ఆయన చెప్పడానికి కంకణం కట్టుకున్నాడు. సంవాదానికి పోయినాడు, సవాలు చేసిండు, తన పానం మీదకి తెచ్చుకున్నాడు. ఎక్కడైతే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని దహించి వేసిందో,
ఆ బలిపీఠము కట్టిన స్థలములో నేను మోకరించి సాష్టాంగపడి ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అక్కడి నుంచి ఆ కింద పారుతున్నటువంటి లోయను తనివి తీరా నడిచినాను నేను, కిద్రోను వ్యాలీలో. ఎంత గొప్పగా నడిచినాను. అప్పుడు ఈ ఎపిసోడ్, ఈరోజు చదివిన పాత నిబంధన పాఠము నా కళ్ళ ముందు నాట్యం చేసింది. ఎంత కష్టపడి ఉంటాడయ్యా మహానుభావుడు అని అనుకున్నా. అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నింటినీ జమ చేసి పెద్ద బలిపీఠం కట్టి దాని మీద దహన బలులను అర్పించి చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. జో కర్నాకే ఆప్ కర్దో. ఒకవేళ మీరు గెలిచినారు అనుకో, నాకు ఛాన్స్ కూడా ఉండదు. ఇక ఎంత గట్స్ ఉండాలి. ఎస్టర్డే ఐ వాజ్ ప్రీచింగ్, జ్యోతమ్మ వాళ్ళు ఉన్నారు. ఐ టోల్డ్, నో గట్స్ నో గ్లోరీ. ఇఫ్ యూ వాంట్ గ్లోరీ యూ షుడ్ హ్యావ్ గట్స్. ఇఫ్ యూ డోంట్ వాంట్ గ్లోరీ, చుమ్మా లీవ్ యువర్ గట్స్ అండ్ యూ కెన్ లివ్ ఇన్ కంఫర్ట్ జోన్. హియర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఏలియా హ్యాడ్ గట్స్. హీ హెస్ టేకెన్ ద ఛాలెంజ్. అరే చలో భయ్, జో భీ హోగా దేఖా జాయేగా, చలో ఆజో. పాపం పొద్దున్న నుంచి రాత్రి దాకా చదివినటువంటి మంత్రం చదవక, చేయనటువంటి హోమం చేయక, ఇంత చేసి చేతులు పడిపోయి ఉంటాయి పాపం. ఇక ఆఖరికి అన్నారు, మనకు గాంధీ ఆంతోనవుతుందా? సి దిస్ ఈజ్ వేర్ మనం ప్రలోభానికి లోనవుతా ఉన్నాం. మనకు కానిది ఎవరికి కాదనుకుంటాం. మనం ఏదన్నా పని చేద్దామంటే అది కాదు, నాతోనే కాలే. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్ యూ గెట్ వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్. నాతోనే కాలే, నీతోనే ఏమవుతుంది. పాపం ఏలియాను కూడా అనుంటారు. అక్కడ ఉన్నటువంటి భక్త గ్రేసర్లు ఇంకా చాలామంది ఉన్నారు. ఇశ్రాయేలీలు చూస్తూ ఉన్నారు, తమాషా క్యా హోతా దేఖ్నా. చాలామందికి దే లైక్ దూరం నుండి చూస్తారు, ఏమవుతుంది, ఇంకెన్ని తిట్లు తిడతారు అయ్యగారును, ఇంకా కొట్టకనన్నా పోతిరి, దూరం నుంచి అన్నట్టు, దగ్గరికి రారు ఎవరు. పాపం ఏలియా పరిస్థితి కూడా అట్నే అయింది. దెన్ ఏలియా హ్యాస్ మేడ్ ఇట్. ఆయన ఒకటే చెప్పిండు, ఎప్పుడు నేను చెప్తా, భక్తునికి భగవంతుడు దాసుడే. అయ్యా బట్టిగా అప్పటి నుంచి దినమంతా ఎండకు ఎండిపోయిందేమో, పుసుకున్న ఆయనత కట్టెలు దానంతటా అనుకుంటారు, ఇక్కడ కిందికి వెళ్ళి పోయో 4 బిందెల నీళ్ళు పట్టుకారంటారా బాపు అన్నాడు. ఆ 4 బిందెల నీళ్ళు, జేమ్స్ అన్న టైం అయిందా, ఆ నీళ్లు తీసుకొని రండి, ఎందుకంటే ఇది పచ్చిగా చేయాల. నీళ్లు పోసి దెన్ అమ్మా అది కిందనే ఉంటుందమ్మా కందకము, దాదాపు ఒక 100-150 ఫీట్ల ఎత్తులో ఉంటుంది ఈ పర్వతం. అక్కడ నుంచి నీళ్ళు మోసుకొని వచ్చి నీళ్ళు పోసేసి అన్నాడు, ప్రభువా చలో ఆజా, రా అయ్యా రా, అగ్నిమేఘ స్తంభాల చేత నడిపించినటువంటి నాథుడా, నా పితరులకు నిన్ను నువ్వు ప్రత్యక్షమైనటువంటి వాడా, మరొక సమయం వచ్చింది, టైమ్ హ్యాస్ కమ్, నౌ యూ నీడ్ టు షో యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ అ సిమిలర్ ప్రేయర్ మెనీ టైమ్స్ ఐ డూ. దేవా, నేను చాలా సందర్భాలలో అలసిపోతా, ఎందుకంటే ధర్మస్థాపన యొక్క పోరాటంలో ఒంటరిగా నిలబడి ఇన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకనంటే ధర్మ పోరాటములో మిత్రమా, ఎవ్వరు నీ వెంట రారు. టేక్ మై వర్డ్, నీవు ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. క్షేత్రంలో లేదా కురుక్షేత్రంలో లేదా పోరాట క్షేత్రంలో ఎవ్వడు నీ ప్రక్కన నిలబడడు. కేవలము తమాషా మాత్రం చూస్తారు ప్రజలు. ఈ పోరాటం ఎంత గొప్పది అనంటే, when you are standing and fighting alone, people will start attacking you with personality assassination. మొట్టమొదట నీ మీద పోరాటం ఏమని చేస్తారనంటే, ఉన్నా లేని ఆకాశం కింద ఉన్న అన్ని అబద్ధాలు ప్రచారం చేసేస్తారు. వి కాల్ ఇట్ యాజ్ గోబెల్స్ ప్రచారం అంటాం దీన్ని. భూమి మీద అన్ని అబద్ధాలు. అరే ఐగర్ సంగతి నీకు తెలియదా? నేను చూసిన భయ్, నా కళ్ళతో చూసిన. ఆడిన్నాడు, నా ఇంటికి రాడు, నాకు కనబడ్డాడు, కానీ నా కళ్ళతోని నేను చూసిన. ఒకసారి ఇట్నే ఒక మిత్రుడు యాజ్ ఇఫ్ నాతోనే ఉన్నట్టు, అయ్యగారు ఎంత తాగుతాడు అనుకున్నావు,
తాగి కింద పడి బొర్లుతాడని ఉత్తరం రాసిచ్చిండు. పాపం బిషప్ తండ్రి గారి చేతుల్లో పెరిగినోడిని నేను. ఆ ఉత్తరం తీసుకొని, సరే బిడ్డ నువ్వు ఆయన ఏ బ్రాండ్ తాగుతాడో అడిగి చెప్తా అన్నాడు. తండ్రి గారు నేను పోయిన తర్వాత, అరే రారా తండ్రి గారు ఆ ఉత్తరం నా చేతికి ఇచ్చి, జర చెప్పురా భయ్, ఇది ఏదో నువ్వు చెప్తే నేను కూడా తెలుసుకుంటా, నాకు నీ సంగతి తెలుసు, ఏం కొత్తగా రాశా. దెన్ ఐ సెడ్, టేక్ మై బ్లడ్ శాంపిల్స్, సెండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఫారెన్సిక్ ల్యాబ్. ట్రూత్ ఫారెన్సిక్ పంపించద్దు, ఎందుకంటే నా బిడ్డ సైంటిఫిక్ ఆఫీసర్ కనుక నా బ్లడ్ శాంపిల్స్ మ్యానిపులేట్ చేస్తుంది నా బిడ్డ. ఎనీ ఫారెన్సిక్ ల్యాబ్ ఇన్ ద వరల్డ్, టేక్ మై బ్లడ్ శాంపిల్. 1/4 కాదు కదా, ఒక డ్రాప్లో 1,00,000% ఆఫ్ బ్లడ్లో నా వయస్సు 55 సంవత్సరాలు ఉన్నదని కనుక నిరూపణ వస్తే ఇది నేను జీవితంలో వేసుకోను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ దిస్, ద కాన్సిక్రేటెడ్ క్లోత్స్. దిస్ వాజ్ బిషప్ జెంట్లీ స్మైల్డ్. నాకు తెలియదా? వెంటనే ఆ ఉత్తరం అడచింపేసి, గో ఇన్ పీస్, పీపుల్ విల్ అసాసినేట్ యువర్ క్యారెక్టర్. పన్ని కట్టుకొని నీ వ్యక్తిత్వ హరణ చేస్తారు. అక్కడికి నువ్వు వినలే. అప్పుడు ఏం చేస్తారంటే భౌతికంగా దాడి చేస్తారు. ఇక దే విల్ అటాక్ యూ. సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ పాపం ఏలియా. ఆ సంతోషము క్షణిక మాత్రం కూడా నిలవలే పాపం. ఆకాశం నుండి అగ్ని దించిండు, వీళ్ళు మారతారు అనుకున్నారు, వీళ్ళు మారకపోగా ప్రత్యర్థులతో చేతులు కలిపారు. ఎవరి కొరకైతే ఈయన అహర్నిశలు కష్టపడ్డాడో వాళ్ళతో చేతులు కలిపి, అక్కడ రాజు వార్తను తెలుసుకున్నటువంటి రాజు కోపోద్రిక్తుడై, ఒకవేళ ఇలాంటి కార్యం ఇంకొకటి జరిగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమో అని దీన్ని వెంటనే కూకుటి వేళ్లతో తీసివేయాలని షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేశాను. వెంటనే అక్కడి నుంచి వార్త వచ్చింది ఏలియాకు, బాపు రేపు పొద్దుగల సూర్యోదయం నువ్వు చూస్తావు లేదో తెలియదు బిడ్డ, ఇట్లా లోపల మంతనాలు జరుగుతూ ఉన్నాయి. పాపం మనోడిగా మ్యారథాన్ రేస్ స్టార్ట్ చేశాను. అప్పటిదాకున్న బలం ఎటు పోయిందో తెలియదు, అప్పటిదాకున్న ధైర్యం ఎటు పోయిందో తెలియదు, అప్పటిదాకున్న విశ్వాసం ఎటు పోయిందో తెలియదు. అప్పటిదాకా దేవుడు అనే కొరకు అగ్ని దించిందన్న సత్యాన్ని కూడా మర్చిపోయి బతుకు జీవుడా అని బతుకు బస్టాండ్ చేసుకున్నాడు. ఎంత దూరం మురికిపోయింది ఈ భయంలా అంటే, ఒక దినంకు సరిపడా అని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ మంచి ఆరోగ్యం ఉన్నవాడు ఒక దినము 50 కిలోమీటర్లు నడుస్తాడు. అంటే గ్యారిసన్ నుంచి అదే ఊరు వస్తుంది, తూఫ్రాన్ గిడా ఇక్కడ వస్తుంది, కేసీఆర్ ఊరు ప్రజ్ఞాపూర్. నేను అనుకుంటా ప్రజ్ఞాపూర్ దాకా ఉరికిండొచ్చు, ఎందుకంటే 50 కిలోమీటర్లు ఉంటుంది అది. ఇక ఆడికి పోయి అమ్మా ఎవడు చూస్తలేడురా, బతికి బట్టగట్టి ఈరోజు వేసిన దినం గడియ మంచిగున్నది అని అనుకొని ఇక అలసిపోతాడు కదా, పడుకున్నాడు. కానీ ఈ కష్టము కడుపుకు తెలియదు, మనసు పడే కష్టము కడుపుకి ఎప్పుడూ తెలియదు. కడుపుకు తెలిసిందల్లా ఏందనంటే ఆకలి. కడుపులో ఎలుకలు ఉరుకుడు మొదలుపెట్టినాయి. ఎలుకలు, కన్న తల్లి నీ కడుపును మరచునేమో మిత్రమా, నీకు ప్రాణం పోసిన దేవుడు నీ కడుపులో ఉన్న బాధను, గుండెలో ఉన్న రోదన మరచిపోడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కోడే నమ్ముకున్నోళ్ళు నట్టేట్లో ముంచినారు, ఒక్కోని కోసమే ధర్మయుద్ధాన్ని చేసిండు. ఒంటరి వాడైపోయినా నీ కుమిలిపోయి నువ్వు నేను చేసే ప్రార్థన చేసిండు, అయ్యా ఇంత మట్టుకు బ్రతికిన చాలు దేవా, చాలు నీ కాల్ముక్త బాంచెను, ఇక నన్ను చంపు చాలు. మస్తు చూసిన జీవితాన్ని నేను, మస్తు చేసిన నేను జీవితంలో, ఇక ఇది సాధించాలన్నది ఏమీ లేదు నా బ్రతుకులు. అన్నీ ఇచ్చినావు నాకు, అన్నీ అయిపోయినాయి, పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, సెటిల్ అయిపోయారు, ఇంకా నేను బతికి పొడిచేది కూడా ఏం లేదు ఇక భూమి మీద. నీ కాల్ముక్త నన్ను చంపే. మెనీ టైమ్స్ దిస్ ఈజ్ ఆల్సో మై ప్రేయర్ టు గాడ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా సుదేష్ వాళ్ళతో, సుధీ దేవుడు అన్నీ ఇచ్చిండు నా జీవితంలో. ఎందుకంటే నేను బ్రతుకు పురి గుడిసెలో స్టార్ట్ అయింది నా జీవితం.
మాధవిలత అమ్మకు తెలుసు, వాళ్ళు అప్పటికే శ్రీమంతులు. పురి గుడిసెలో నా జిందగీ స్టార్ట్ అయింది. దీపావళి వస్తే నేను, మా నాయన, మా అమ్మ, ముగ్గురు చెల్లెళ్ళు గుడిసె బయట బకెట్లలో నీళ్ళు పెట్టుకొని ఉంటుంటే రాత్రంతా. ఎందుకంటే రాకెట్లు గుడిసె మీద పడితే ఇల్లు కాలిపోతుంది. దట్ వాజ్ మై లైఫ్. బట్ నెవర్ ఐ వాజ్ సకమ్ టు ఎనీ కరప్షన్ ఇన్ మై లైఫ్. నెవర్. అదే పావర్టీలో పెరిగిన నేను జీవితంలో, అదే పావర్టీలో 55 ఏళ్ళుగా నేను బ్రతుకుతున్నా. మీరు నమ్మరు, అదే పావర్టీలో నా 2 బిడ్డలను పెంచిన నేను. ఇట్ వాజ్ అ టైమ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నేను మంచిర్యాలలో పనిచేసినప్పుడు నూకలన్నం తిని బ్రతికిన 1 సంవత్సరం. బట్ నెవర్ సకమ్ టు ఎనీ కరప్షన్. దట్స్ వాట్ ఏలియా. కడుపు కాలుతుంది, ఏడుస్తున్నాడు, ఒక్కడే ఏడుస్తుండు మనసులా. అల్లరితో నిండినటువంటి పరిస్థితుల మధ్యలో అద్భుతంగా దేవుని స్వరము ఏలియాకు వినబడుతుంది. మిత్రమా, అనేకమైన పరిస్థితులలో నీవు గందరగోళమైన జీవితంలో ఉన్నావేమో తెలియదు నాకు. కానీ మొదటిది, దేవుడు నిన్ను విడిచిపెడతలేడు, నంబర్ 1. రెండవది, నువ్వు ఊహించిన విధంగా దేవుడు మాట్లాడకపోవచ్చు, కానీ మెల్లనైన స్వరముతో ఆయన నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హీ ఈస్ టాకింగ్ టు యూ. హీ హ్యాస్ నెవర్ లెఫ్ట్ యూ. దేవుడు నిన్ను విడిచిపెట్టలే. హీ హ్యాస్ నెవర్ అబాండన్డ్ యూ. నిరాశపడకు. మూడవది, ఏలియా యొక్క క్షుద్బాధ, అంటే కడుపులో ఉన్నటువంటి ఆకలిని గుర్తెరిగిన దేవుడు నిశ్చయంగా నీ దాపికను కూడా ఆయన గుర్తెరిగి, హీ హ్యాస్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. లేవయ్యా బాబు, బిస్లరీ వాటర్ బాటిల్ ఉంది ఆడ, తర్వాత తందూరి రోటీ ఉన్నది. ప్యారడైజ్ నుంచి నువ్వు నాన్ వెజ్ తినవని నాకు తెలుసు. ఆదివారము పాస్టరు గడ్డి మేయినా, అడవిలో సింహము గడ్డి వేయినా, ఆదివారం పాస్టరు వెజిటేరియన్ తినునా అని అంటాం. ప్యారడైజ్ నుంచి జొమాటోలో ఆర్డర్ చేసిన నువ్వు ఈ రోటీ తందూరి తీసుకో, బిస్లరీ వాటర్ తీసుకో, అండ్ ఫుడ్ ఈస్ రెడీ. నీవు ఊహించిన దానికంటే ఎక్కువగా గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ యూ. ద ఓన్లీ క్వశ్చన్ ఈస్, కెన్ యూ ఏబుల్ టు స్టాండ్ ఫర్ ధర్మ? కెన్ యూ బికమ్ ద డిసైపుల్ ఆఫ్ గాడ్? నీవు ధర్మస్థాపన కొరకు, సత్యం కొరకు, న్యాయం కొరకు, దేవుని కొరకు నీవు నిలబడగలిగితే మిత్రమా, దైవము నీ ప్రక్కన తిష్ట వేసుకొని ఆయన నిలబడతాడు. పైనున్న ఏలియా సాక్ష్యము, బ్రతికి ఉన్న నేను సాక్ష్యం దీనికి. హీ ఈస్ కాల్డ్ టు మేక్ యూ డిసైపుల్స్. వెన్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్, చాలిద్దాం, జీవితాన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, వాయిస్ ఆఫ్ ద వర్డ్ విస్పరింగ్ అట్ యువర్ ఇయర్స్. మెల్లనైన స్వరముతో ఏలియాతో దేవుడు మాట్లాడిండు. మెల్లనైన స్వరముతో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వినగలిగి గ్రహించగలిగినటువంటి చెవులు మీకు ప్రసాదించునుగాక. రెండవది, వెన్ వీ ఫీల్ అలోన్, ఒంటరి వాడను, అందరూ విడిచిపెట్టినారు నన్ను అని నువ్వు భావించినప్పుడు, హీ రివీల్స్ హీస్ రెమనెంట్. నేను ఉన్నవాడను, అనువాడనైన దేవుణ్ణి ప్రత్యక్షపరచుకుంటాడు. నీవు ఇహమందు కానీ పరమందు కానీ ఒంటరి దానవు కావు మిత్రమా, ఒంటరి వాడవు కావు మిత్రమా. కన్న తల్లి కూడా విడిచిపెడుతుంది. టేక్ మై వర్డ్. కన్న తల్లి తన ఇంట్రెస్ట్ గనక పూర్తి కాకపోతే ఎవరినైనా విడిచిపెడుతుంది. కన్న తండ్రి విడిచిపెడతాడు, పేగు తెంచుకొని పుట్టినటువంటి తోబుట్టువు విడిచిపెడతాడు. దేవుడు ఒక్కడు విడిచిపెట్టాడు. అగైన్ ఐ స్టాండ్ హియర్. విడిచిపెట్టాడు, ఎందుకంటే నన్ను విడిచిపెట్టలేదు యెహోవా దేవుడు గనక మిమ్మల్ని విడిచిపెట్టాడు. మూడవది, వెన్ వీ ఫీల్ డిస్క్వాలిఫైడ్, హీ సెన్స్ us again. He said, ఏలియా అన్నాడు, చాలు, ఇంత మట్టుకిక ఇక నా లోపల శక్తి లేదు, ఓపిక
లేదు, సత్తువ లేదు, ఇక నీకు నాకు చెల్లింది. నీ దారి నీది, నా దారి నాది, మధ్యలో రహదారి. అల్విదా, అయ్యా టాటా, చీరియో, గుడ్ బై. దెన్ జీసస్ సెడ్, యెహోవా దేవుడు అన్నాడు, టేక్ రెస్ట్, డోంట్ రిటైర్. టేకింగ్ రెస్ట్ ఈజ్ నాట్ ఎ సిన్ మై ఫ్రెండ్, బట్ డోంట్ రిటైర్ ఫ్రమ్ ద విషన్ అండ్ ద మిషన్. రిటైర్మెంట్ ఈజ్ ఎ సిన్, రెస్ట్ ఈజ్ నాట్ ఎ సిన్. పడుకోమన్నాడు రాత్రంతా, హ్యాపీగా కడుపు నిండా ప్యారడైజ్ బిర్యానీ తినబెట్టిండు, బిస్లరీ వాటర్ తాగిపించిండు, తర్వాత తందూరి నాన్ తినబెట్టిండు, కడుపు నిండా తిన్నాడు. నువ్వు పడుకో, రేపటి సంగతి నేను చూస్తా అన్నాడు. అగైన్ హీ హాస్ గివెన్ ఎ మిషన్. ఫోర్త్ వన్, వెన్ వీ ఒబే అదర్స్, follow them. Last one, let us listen to his whispers and live his will. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. In a very small voice or in a consciousness, God is talking to you. అది విని విధేయత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. Today I challenge you, would you like to continue your spiritual journey as a believer or as a disciple? Choice is yours. But God has given his invitation, make disciples. Come, follow me, live in a discipleship. అలాంటి కృప త్రియేక దేవుడు మీకు నాకు మనకు దయచేయను గాక.